ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈరోజు ఎలా ఉన్నారు? మీ ఇంట్లో ఉన్న వారందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం వింటూ దేవుని యొక్క వాక్యంలో బలపరచబడుతున్నారని నమ్ముతా ఉంటున్నాను. ఈరోజు వాగ్దానం ఏంటో విందాము. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము నమ్మదగింది. వాగ్దానాలు మనల్ని బ్రతికిస్తూ ఉంటాయి. ఈరోజు ఎంత మంచి మాట మనం వింటూ ఉంటున్నాము. ఏ స్థితిలో ఉన్నా మీరు దేవుని యొక్క వాక్యం ఎత్తుపట్టుకోండి. ఒకవేళ దేవుడు మీకు ఏదైనా వాగ్దానం రిలీజ్ చేసినట్లయితే అది ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతేకాదు మీకు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ని ఇస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక భక్తుడు కాలిపోయిన అడవి దగ్గరికి వెళ్ళాడంట. అయితే అగ్ని మంటలు చెలరేగి ఆ చెట్లన్నింటినీ కూడా కాల్చివేసి బూడిద చేశాడు. కానీ బూడిద అయిన ఒక చెట్టు కింద ఒక గూడు మాత్రము చెక్కు చెదరకుండా ఉంది. ఏంటి ఇంత అగ్నిలో అన్ని కాలిపోయినప్పుడు ఈ గూడు మాత్రము ఎందుకు చెక్కు చెదరకుండా ఉందని దగ్గరికి వెళ్ళి మరీ చూశాడు. ఆ గూడును తీయంగానే పక్షి పిల్లలు బయటికి వస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రమో! ఈ పక్షి పిల్లలతో ఉన్న ఈ గూడు చెక్కు చెదరకుండా ఇలా ఉంది ఏంటి అని గూడుని పరిశీలన చేయడానికి గూడును పట్టుకున్నాడు. ఆ గూడు లోపల ఒక ప్రామిస్ కార్డు ఉందంట, ఒక వాగ్దానపు కార్డు ఉందంట. దాంట్లో నా దావు చోటు నీవే. ఈ వాగ్దానంను బట్టి ఆ యొక్క గూడు చెక్కు చెదరకుండా కాపాడబడిందని నమ్మాడు. నిజమండి, దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాగ్దానాలు మనకి జీవాన్ని పోస్తూ ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆ పక్షికి, ఆ తల్లి పక్షికి ఎక్కడ దొరికిందో ఈ కాడు, ఎలా పెట్టుకుందో ఈ కాడు, ఆ అగ్నిలో తల్లి పక్షి ఎగిరిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యపు నీడల్లో ఈ పక్షి పిల్లలు చెక్కు చెదరకుండా కాపాడబడ్డారు. ఈరోజు మన జీవితంలో కూడా మనకి వస్తున్న ఈ అగ్ని పరీక్షలే కావచ్చు, తుఫాన్లే, సుడిగాలే కావచ్చు, దేవుని యొక్క వాక్యంను చేత పట్టుకొని ఈ లోకంలోనే జ్యోతుల వలె మనము జీవిద్దామండి. దేవుని యొక్క వాక్యము జీవం కలిగినది. అంతేకాదు మీకు నెమ్మదిని ఇస్తూ ఉంటుంది. మీరు ఏ శ్రమల్లో ఉన్నా కూడా 1 గంట సేపు దేవుని యొక్క వాక్యం పఠించండి, ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా జీవించండి. మీరు చూడండి, ఎటువంటి స్థితినైనా మార్చగల సమర్థత దేవుని యొక్క మాటలో ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఈ వాక్యాన్ని చదువుకో. ఈ రోజంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. అంతేకాదండి, దేవుని మాటలో శక్తి ఉంటుంది. అందుని బట్టే కదా వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగేను అనే మాట మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క మాటలు, వాగ్దానమును మనము ఎత్తి పట్టుకుని ధ్యానం చేద్దాము. మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. అది మాకు నెమ్మది కలుగజేస్తుంది. నాయన ప్రభా, ప్రతిదినము నీ వాక్యపు నీడలో మేము ఉంటకు సహాయం చేయండి. నీవు మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ప్రభా నాయన తండ్రి, మా జీవితం నెరవేర్చబడే వరకు ఆ వాక్యం నిరర్థకము కాదు నాయన ప్రభా. మేము నమ్ముతాము, విశ్వసిస్తున్నాం. ఈ దినమంతా కూడా నీ వాక్యంలో గడుపుటకు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, దేవుని యొక్క వాక్యం ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యొక్క వాక్యం ఎవరైతే మోస్తారో, దేవుని వాక్యము వారిని మోస్తూ ఉంటుంది. ధైర్యంగా ఉండండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.